హాయ్ హలో అందరికి నమస్తే. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి నేషనల్ మీడియా అయినటువంటి ఇండియా టుడేకి ప్రీతి చౌదరి చేసినటువంటి ఒక ఇంటర్వ్యూలో కొన్ని అంశాలను అక్కడ ప్రస్తావించడం జరిగింది. ప్రధానంగా ఇందులో పెద్ద చర్చకు కారణమైనటువంటి అంశాలు, టీడీపీ పార్టీ గుక్కపెట్టి ఏడుస్తున్నటువంటి అంశాలు, టీడీపీ మీడియా కూడా గుక్కపెట్టి ఏడుస్తున్నటువంటి అంశాలు ఏవైనా ఉన్నాయంటది రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి గురించి, లోకేష్ గారి గురించి, అమరావతి గురించి మాట్లాడినటువంటి మాటలే. ఇన్ని రోజులు మనం ఏం చెప్తూ వచ్చామో, ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ఈ అమరావతి రాజధానికి సంబంధించి ఏం చెప్పారో అవే అంశాలను రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. అంటే జగన్మోహన్ రెడ్డి మాటలకు జై కొట్టాడు. ఇన్ని రోజులు చాలామంది మాట్లాడారు కదా అమరావతి రాజధానికి సంబంధించి, వాళ్ళందరికీ కూడా రేవంత్ రెడ్డి గారు సపోర్ట్ చేసినట్టే, వాళ్ళ మాటలతో ఏకీభవించినట్టే. ఓకే, ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, ఎవరైనా అమరావతి గురించి మాట్లాడితే కూటమికి సంబంధించిన నాయకులు కానీ మీడియా కానీ పక్కన పెట్టండి, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు స్వయంగా మాట్లాడినటువంటి మాట ఏంటి? అమరావతిలో పూర్తి చేస్తా. ఒక ముఖ్యమంత్రిగా ఆయన అనకూడనటువంటి మాట ఆ రోజు అన్నారు. కానీ జరుగుతున్నటువంటి పరిణామాలు ఏంటి? మనం కళ్ళ ముందు కనిపిస్తున్నటువంటి ఘటనలు ఏంటి? అమరావతి ఏ పరిస్థితిలో ఉంది? మరి అమరావతి టీడీపీకి భారం, ప్రజలకు మాత్రం భారం అనేటువంటి విషయం ఒకటోటిగా బయటపడుతూ వస్తుంది కదా. మరి ఒక్కొక్కరు ఆ అంశానికి సంబంధించి బయట పెడుతూ వస్తున్నారు కదా. మరి అలా నిజం మాట్లాడినట్టు తొక్కిపట్టి నారదీస్తున్నారు. ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, మరి మీ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు, రాజకీయ జీవితం మీ పార్టీ నుంచి మొదలుపెట్టినటువంటి వాళ్ళు, మరి మీరు గురువు అనేటువంటి ఒక చర్చ కూడా ఉంది. మరి అలాంటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి క్రమంలో మరి ఆయనను ఎదిరించలేక, మరి ఆయన గురించి డిబేట్లు పెట్టేటువంటి దమ్ము ధైర్యం వీళ్ళ ఛానల్ చేయటం లేదు. మరి ఆ అధికార కూటమి పార్టీకి సంబంధించిన ఎవ్వరు కూడా దాన్ని ఖండించేటువంటి పరిస్థితి ఇప్పటివరకు లేదు. ఎవ్వరు కూడా పల్లెత్తు మాట అనలేదు. ఏం ధైర్యం సరిపోవడం లేదా? పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ రకంగా ఎట్లా మాట్లాడతారో మీరు అడగలేరా? అడగరు. ఆ రాష్ట్రంలోని ప్రజలు మీరు చేసేటువంటి కార్యక్రమాల వల్ల మానెత్తిన భారం పడుతున్న ప్రశ్నిస్తేనేమో పూర్తి చేస్తారు. వేరే రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడితేనేమో దండేసి దండం పెట్టి సాల్వలు కప్పుతారు. ఇది ఎక్కడి న్యాయం? ఒక్కసారి ఆయన ఏం మాట్లాడారో వినండి, ఎందుకంటే కొంతమంది మూర్ఖులకి ఆధారాలు కావాలి కాబట్టి ఒక్కసారి వినండి. హైదరాబాద్ ఈజ్ మై బిగ్గెస్ట్ అసెట్. అమరావతి ఈజ్ దేర్ లయబిలిటీ. క్లైమేట్ ఈజ్ దేర్ లయబిలిటీ. ఏంటంటున్నాడు? హైదరాబాద్ బిగ్గెస్ట్ అసెట్ ఎవరికి? రేవంత్ రెడ్డి గారికి. ఆయన మాటల సారాంశం చెప్తున్నాను నేను. అమరావతి లయబిలిటీ అంటే మీకు సింపుల్గా చెప్పాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒక 10 లక్షలు పెట్టి ఒక కారు కొంటాం. ఆ కారు ఇప్పుడు అమరావతి. సో ఆ కారు కొన్న తర్వాత కారు నుంచి మనకి ఇన్కమ్ రాదు. మనం తెచ్చి ఇంటి ముందు పెట్టుకుంటాం, దాన్ని కప్పుకోవాలి, ఏమంటారు దాన్ని పరదేశ్ కప్పాలి డస్ట్ పడకుండా. ప్రతి నెల దాన్ని సర్వీస్ చేయించుకోవాలి, సర్వీస్ చేయించుకొని డబ్బులు ఖర్చు పెట్టాలి. మనం ఎక్కడైనా ప్రయాణం చేయాలంటే పెట్రోల్ కొట్టడానికి డబ్బులు ఖర్చులు పెట్టాలి. అంటే మనమే ఖర్చు పెట్టేది ఉంటుంది, కానీ దాని నుంచి మనకి ఎలాంటి ఇన్కమ్ సోర్స్ ఉండదు. తీరా కొన్ని సంవత్సరాల తర్వాత దాన్ని అమ్మాలనుకుంటే ఏమవుతుంది చెప్పండి? రేటు పెరుగుతుందా తగ్గుతుందా? కారుది ఖచ్చితంగా తగ్గుతుంది. దాన్ని సర్వీస్ చేయించుకోవాలి, దాన్ని ఖర్చు పెట్టాలి, దాన్ని భారం భరించాలి. అన్నీ చేసిన తర్వాత లాస్ట్కి వచ్చేది ఏందయ్యా అంటే దాని వాల్యూ పడిపోతుంది. సో ఇప్పుడు సేమ్ అదే పరిస్థితి. దాని యొక్క సారాంశం ఈజీగా అర్థం కావాలంటే అంతే, ఏం లేదు ఇక్కడ. ప్రజలకు భారం. రాష్ట్ర వనరులన్నీ తీసుకొచ్చి ఒకటే చోట వేస్తే అప్పులు తీసుకొచ్చి పెడుతుంటే ఎవరు కట్టాలి? అది ప్రజలే కట్టాలి. ప్రజలన్నీ తినే భారం పడుతుంది. అదే కదా ఇన్ని రోజులు మేధావులందరూ చెప్తా ఉన్నది, ఇది కరెక్ట్ కాదని చెప్తే ఎవరైనా విన్నారా? వినలేదే. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా అదే చెప్తా ఉన్నారు కదా. ఇది కూడా ఇక్కడ కాదు, నేషనల్ జాతీయ స్థాయిలో ఆ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. అదే కాకుండా చంద్రబాబు నాయుడు గారి పని అయిపోయింది. చంద్రబాబు నాయుడు గారి వయసు అయిపోయింది. మరి లోకేష్ గారి యొక్క పరిస్థితికి సంబంధించి వాళ్ళు అడిగినప్పుడు ఆయన ఏం చెప్పాడు? టూ యంగ్, ఇంకా మనం మామూలుగా అంటారు పక్కెళ్ళి ఆడుకొని, ఆ రకమైనటువంటి పరిస్థితి అని చెప్పి. సో నేను మాత్రం మధ్యలో ఉన్నాను, నాకు అన్ని అవకాశాలు ఉన్నాయి. హైదరాబాదు ఒక అసెట్, అదొక వృక్షం, అది ఫలాలు ఇస్తుంది ఇప్పుడు, కానీ అమరావతి ఆ రకంగా లేదు. సో నాకు అన్ని అనుకూలంగా ఉన్నాయనే విషయాన్ని కూడా ఆయన ప్రస్తావించడం జరిగింది. ఇక్కడ గుర్తు చేసుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గతంలో విశాఖ రాజధాని ఏర్పాటు చేయాలని ఎందుకన్నారంటే, ఇప్పుడు హైదరాబాద్ అనేటువంటిది తెలంగాణ ప్రాంతం మొత్తానికి చూస్తే 60% అంతా హైదరాబాద్ నుంచి ఇన్కమ్ ఉంటుంది. హైదరాబాదే కాపాడుతుంది తెలంగాణను. 60% అన్ని వనరులు ఉన్నటువంటి, ఇంకా కొంచెం డెవలప్ చేసుకుంటే
ఆ రేంజ్లో మనం ఇన్కమ్ సోర్స్ కానీ అన్ని రకాలుగా వనరులు కానీ తర్వాత ఉద్యోగ అవకాశాలు కానీ డెవలప్మెంట్ కానీ పరిశ్రమలకు సంబంధించి కానీ రావాలంటే విశాఖ ఏకైక మార్గం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అన్ని వనరులు అక్కడ ఉన్నాయని చెప్పి గతంలో చెప్పడం జరిగింది. సో అదే అంశాన్ని ఇప్పుడు హైదరాబాద్ మా ఎస్సెట్ అంటున్నారు కదా, మరి విశాఖ అలాంటి అవకాశాలు ఉంది. ఆ రోజు జగన్ గారు మాట్లాడినటువంటి మాటలు ఈరోజు రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు ఒకటే కదా. మరి ఏమన్నారు, జగన్మోహన్ రెడ్డి ఒక మూర్ఖుడు అన్నారు, 3 రాజధానులకు సంబంధించి వికేంద్రీకరణ అంటే మూర్ఖుడు అన్నారు. ఇది కరెక్టే కదా అని ఎవరైనా సపోర్ట్ చేసే వాళ్ళని పేటీఎం బ్యాచ్లు అన్నాం, అరాచక శక్తులు అన్నాం, సైకోలు అన్నాం, షాడిస్టులు అన్నాం, పూర్తి చేస్తున్నాం, చంపేస్తున్నాం, తొక్కిపట్టి నారదీస్తున్నాం. పైగా ఇప్పుడు వర్షాకాలంలో అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం. వర్షాలు పడి అవంతా నిర్మాణాల నీళ్ళలో ఉన్నాయంటే కూడా నంబరు. వీడియో క్లిప్పింగ్ చూపించి దగ్గరుండి లైవ్ లొకేషన్ పెట్టి వాళ్ళ పత్రికలు తీసుకుపోయి డేట్లతో ఉన్నటువంటి పత్రికలు చూపించి ఈ డేట్ని ఇక్కడ ఉన్నాను చూడండి అని చెప్పి సెల్ఫీ వీడియో తీసుకొని పెడితే కూడా నమ్మనటువంటి పరిస్థితిలో ఉన్నారు వీళ్ళు ఎంత చేసినా కూడా జరుగుతున్నది ఏంటయ్యా అంటే ఇట్లా రేవంత్ రెడ్డి గారు లాంటి వ్యక్తులు కూడా మరి అమరావతి రాజధాని గురించి మాట్లాడుతూ ఉన్నారు. దాని యొక్క పరిస్థితి ఏంటో చాలా క్లియర్గా వివరిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి మాత్రం ఎవ్వరు కూడా ఎక్కడ కూడా మరి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేయలేదు. ఎందుకంటే మనవాడు కదా, మనవాడైతే సమ్మగా ఉంటుంది. అదే వేరేవాడు ఎవరైనా మాట్లాడితే మంచి మాట మాట్లాడినా కూడా వాళ్ళకి నచ్చదు. అట్లా ఉందన్నమాట. ఇంకా ఏమన్నారో చూడండి. My age is my asset. But they have already the next in line, Nara Lokesh. So that is okay, he is too young. But Chandrababu Naidu is too senior, Lokesh is too young. Hyderabad is my biggest asset. సో అది చంద్రబాబు నాయుడు గారికి ఏమో వయసు పెరిగింది, నారా లోకేష్ గారేమో టూ యంగ్, నేను మాత్రం మధ్యలో ఉన్నాను, నాకు అన్ని అవకాశాలు ఉన్నాయని అని చెప్తున్నటువంటి మాట. ఇంకా అనేక అంశాలను కూడా ఈ ఇంటర్వ్యూలో ప్రస్తావించారు ఆయన. ఏదైతే ఈ మధ్య ఒక చర్చ వచ్చింది కదా, చంద్రబాబు నాయుడు గారిని రాహుల్ గాంధీతో కల్పించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు, ఇండియా కూటమిలోకి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి రాహుల్ గాంధీ గారు కూడా ఆ బాధ్యతను రేవంత్ రెడ్డికి అప్పగించారనే ఒక చర్చ నడుస్తున్న క్రమంలో దానికి సంబంధించి కూడా బ్యాక్ డోర్ పాలిటిక్స్ నేను చెయ్యను, ఏదన్నా కూడా ఓపెన్గా మాట్లాడతా, జగన్ గారికి సంబంధించి కానీ బీఆర్ఎస్ సంబంధించి కానీ మరి సుదర్శన్ రెడ్డి గారికి వైస్ ప్రెసిడెంట్ ఎన్నికకు సంబంధించి ఓపెన్గానే మనం మాట్లాడడం, దొంగదారిలో నేనేం చేయలేదనే విషయాలు కూడా ఆయన ప్రస్తావించడం జరిగింది. సో ఆయన ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో హైలైట్ అయినటువంటి అంశం ఏదైనా ఉందంటే అది చంద్రబాబు గారి గురించి, అదేవిధంగా అమరావతి గురించి, వాటికి సంబంధించి పెద్ద ఎత్తున సోషల్ మీడియా వేదిక చర్చ జరుగుతుంది. మరి ఇప్పుడు పూడ్చండి అయ్యా, మరి ఆ దమ్ము ధైర్యం ఉంటే అనేటువంటి కామెంటు సోషల్ మీడియా వేదికగా ఎక్కువగా జరుగుతున్నటువంటి క్రమంలో మరి ఏం చేయలేనటువంటి స్థితిలో మరి వాళ్ళ మీడియా కూడా గుక్క పెట్టి ఏడుస్తూ ఉంది అనడంలో ఎలాంటి సందేహమే లేదు.